ఒక ఊరిలో ఒక పెద్ద పులి ఉంది. ఆ పులి బాగా చదువుకొని పై స్థాయికి వచ్చింది. అది దాని చదువును వృధా చేసుకోకుండా ఎక్కడికైనా ఒక పల్లెటూరికి వెళ్ళి చదువు చెప్పాలి అని నిర్ణయించుకుంది. అందుకు చదువు ఎలా చెప్పాలో అది బాగా ట్రైనింగ్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేసి ఆ పల్లెటూరికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఇక దానికి చాలా తలపొగరు. ఎందుకంటే అది బాగా చదువుకుంది అని. పైగా నేనే మంచి తెలివి కలిగిన వాడిని, నాకంటే తెలివి గల వాళ్ళు ఇంకెవ్వరూ లేరని ఆ పులికి చాలా పొగరు. ఆ పొగరుబోతు పులికి పల్లెటూరు వాళ్ళు బాగా సమాధానం ఇస్తారు. ఇక అది కొంచెం సేపు పేపర్ చదువుకొని బాగా రెడీ అయ్యి అన్నీ తీసుకొని ఆ పల్లెటూరికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఇక వెళ్తూనే నేనే తెలివి గలవాడిని, నేనే తెలివైన వాడిని అంటూ ఆ ఊరికి వెళ్ళింది. ఆ ఊరికి వెళ్ళేసరికి ఆ ఊరిలో ఉన్న పక్షి జాతులు అన్నీ కూడా వింత వింతగా కనపడ్డాయి ఈ పులికి. అయ్య బాబోయ్! వీళ్ళకి నేను చదువు చెప్పాలా? ఎలారా బాబు! వీళ్ళేందో బాణాలు తీసుకున్నారు, పైన ఎగురుతున్నారు, కింద ఎగురుతున్నారు అని అనుకుంది. అయినా నేను తెలివి కల్లవాడిని. నేను వీళ్ళకి సునాయాసంగా చదువు చెప్పగలను. నేనే తెలివి కల్లవాడిని అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న పిల్లి, నువ్వు తెలివి కల్లవాడివా? ఎలాగా అని అడిగింది. నేను బాగా చదువుకున్నాను అని చెప్పింది పులి. అవునా? సరే, మాతో పందెం వేసుకో. నేను 3 ప్రశ్నలు అడుగుతాను. ఆ మూడింటికి నువ్వు సమాధానం చెబితే నువ్వే నిజమైన తెలివి కలవాడివి అంది. నువ్వు చెప్పలేకపోతే మా చిలకమ్మ చెప్పిందంటే మేము తెలివి కలవాళ్ళమని నువ్వు ఒప్పుకోవాలి. పైగా నువ్వు మాకు డబ్బులు ఇవ్వాలని అడిగింది. ఇక ఆ పోటీ ప్రారంభమైంది. ఆ పోటీలో మొదటి ప్రశ్నగా పిల్లి ఇలా అడిగింది. ఇంగ్లాండ్ రాజధాని ఏది అని అడిగింది. అప్పుడు పులి, అయ్య బాబోయ్! నాకేమీ తెలీదు అనేనంటూ చేతులు అడ్డంగా ఊపేసింది. చిలకమ్మ, నీకు తెలిస్తే చెప్పు అని అడిగింది. అప్పుడు ఇంగ్లాండ్ రాజధాని లండన్ అని చెప్పింది చిలకమ్మ. ఇక రెండవ ప్రశ్న, తన చుట్టూ తాను తిరుగుతుంది కానీ తిరిగినట్టు మనకి తెలియదు, అది ఏమిటి అని అడిగింది పిల్లి. అది కూడా నాకు తెలీదు అంటూ పులి అడ్డంగా తల తిప్పింది. చిలకమ్మని అడగ్గా భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కానీ మనకు తెలియదు అని చిలకమ్మ కరెక్ట్ అయిన ఆన్సర్ ఇచ్చింది. ఇక మూడవ ప్రశ్న, చిన్నగున్నప్పుడు పాకుతుంది, ఇంకొంచెం పెద్దయినాక 4 కాళ్ళ మీద నడుస్తుంది, ఇంకొంచెం పెద్దయినాక 2 కాళ్ళ మీదే నడుస్తుంది, ఎవరది అని అడిగింది పిల్లి. దానికి పులి తల బద్దలుగా గీక్కొని నాకు తెలియదు అని చెప్పింది. చిలకమ్మని అడగ్గా చిలకమ్మేమో అది చిన్న పసిపిల్లవాడు అని చెప్పింది. పులి ఓడిపోయింది, చిలకమ్మ గెలిచింది. పిల్లి పకపక నవ్వసాగింది. ఇక నేను ఓడిపోయాను, మీరు చెప్పినట్టే చేస్తాను, మీరు ఏది చేయమన్నా అదే చేస్తాను అంటూ వాళ్ళ ముందు ఒప్పుకుంది. చిలకమ్మ గెలిచింది కాబట్టి అందరూ కలిసి దానికి పట్టం కట్టారు. దానికి ఒక క్రెడిట్ లాగా దానిపైన ఒక టోపీ కూడా పెట్టారు. పిల్లి నవ్వుతూనే ఉంది. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.